అలలే అలలే మా అలలే మామా అలలే మామా అలలే మామా హే అలలే అలలే మా అలలే మామా అటవి మల్లెంటి పడుచోయమ్మా. అరే మొహం కనపడి రా కొద్దిగా. దా ఏంట్రా మనకి పేర్లు? అప్పుడు నేను చేసిన పనులకి బూతులు లేక నీ అని ఆపేశారు, అదే పేరు అయిపోయింది నాకు. మరి నీకేంటి దా అని పెట్టారు? నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా దా దా అనే ఉండరా, దానికే దా అని పెట్టేసి అంతేగా దా వరకేగా. ఈ లోపల రెస్ట్ తీసుకుందాం, మనుషులు రాకుండా చూసుకోవాలి అడవిలోకి. అర్థమైందా? మనం జాగ్రత్త చూసుకుని మన అడవి వెళ్తాయి. ఎవరు మీరు? Actually, I came from America. అమెరికా నుంచి వచ్చిన ప్రూఫ్ ఏముంది? ఏంటి? My ID proof. ఐడి ప్రూఫ్. Yeah. ఇదేంటి 2 కేజీలు బియ్యం షుగర్ అని రాసి ఇందులో? Oh, రేషన్ కార్డు ఇచ్చాను. అమెరికా నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి. అమెరికాలో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, అందుకని ఇలాంటి అడవిలోకి వచ్చి ప్రశాంతంగా బతుకుదామని వచ్చామా. అంతే కదా డియా? అమెరికాలో ఏం చేస్తుంటావు నువ్వు? నయగరా వాటర్ ఫాల్స్ కి వాటర్ సప్లై చేస్తాను. నువ్వేం చేస్తుంటావు? ఆ వాటర్ ని కలుపుకొని తాగేస్తాను. Actually, I was feeling very hungry. ఆకలిగా ఉంది. Can you please get me some fruits? తినడానికి ఫ్రూట్స్ ఏమైనా తీసుకురారా? పద. Yes. అరే బా, లేడీ గట్ట 10 రూపాయలు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 మ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళ బట్టల మీద ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ ఉంది, ఒకటి బ్యాక్ ఉంది. మన దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ కి ఆ మ్యాప్ లు టచ్ చేస్తే ఫుల్ మ్యాప్ వస్తుంది. ఫుల్ మ్యాప్ వస్తే ఈ అడవిలో ఆ వజ్రం ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఓకేనా? ఎలాగని రాపట్టాలి. Oh my dear, very beautiful weather. What a trees, what a trees. ముట్టుకోవద్దు, Why? పాడైపోతాయి. ఇవ్వండి. Oh, thank you. What is this? చిలకడ దుంప. Okay. Wow! ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రూట్స్. అంత లేదు, మేము కొనుక్కున్నాం, కేజీ 50 రూపాయలు. బాగుంది డ్రెస్ అది. యా. మీ వెనకాల తిరగడానికి వచ్చాం. ఇది కూడా బాగుంది డ్రెస్. ఒక్క ఫోటో. ఏయ్, అందులో మొహం ఎక్కడ వస్తుంది? నా ముఖం వస్తుంది కదా. మేం కనబడాలి కదా ఫోటోలో. ఏం పర్వాలేదు. నేను దిగం. మనం ఒకసారి కళ్ళగంతలు ఆట ఆడుకుంటే చాలా బాగుంటుంది పొద్దున. పొద్దున్నే కళ్ళగంతలాట. అలాగే ఉన్నాడు. వీరి వీరి గుమ్మడ పేరు, వీరి పేరేమిటి? దా దా వెతకాలి. వెతకాల. తనడు ఏమైంది? ఏమైందండి? అడవి. రండి, ఏదో ఆట ఆడదామని ఆపేశారు. ఆట ఆడదామని ఆపేశారు. Oh my God. ఒక్కసారి ఆ మ్యాప్ చింపిస్తే నేను నా పని చూసుకుంటాను. ఏం మ్యాప్ అండి? ఇదిగో ఈ మ్యాప్, అదిగో వెనకాల ఉంది మ్యాప్. ఇది మ్యాప్ యాక్చువల్ గా. ఇది మ్యాపా? అవును. ఇది డిజైన్ అనుకున్నాం మేము. కాదు, ఇది మ్యాపా? యా, నా దగ్గర చిన్న మొక్క ఉంది మ్యాప్. ఈ 3 కలిపితే ఫుల్ మ్యాప్ అవుద్ది. అదైతే నాకు వజ్రం దొరుకుతుంది మీ అడవిలో. వజ్రం? అవును. వజ్రం? అవును. 100 ఇస్తారు ఎవరు? కొంచెం మ్యాప్ ఇవ్వండి. వజ్రం మ్యాప్ అంటున్నాడు. మ్యాప్ ఇస్తారు లేదా? మేము ఇయ్యం. మరి రండి, పక్క రండి. ఏమైంది? ఏం కాలరా, 2 దగ్గర మ్యాప్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకో మ్యాప్ కావాలంటే దొరికింది. ఏమైంది? దొరికిందా? ఏంటి? నీకు కావాల్సిన వజ్రం అమెరికాలో నయగరా వాటర్ ఫాల్స్ కింద ఉంది. పదమ్మ నయగరా ఫాల్స్ కి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా మ్యాప్ అని అడవంతా తవ్వేసి నువ్వు నయగరా ఫాల్స్ కి వెళ్తావా?
చెప్పాను ముందే నీకు. మన అడవిని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. జాగ్రత్త చూసుకో. మేనేజర్స్, ఈ మంత్ కార్స్ ఎన్ని అమ్మారు? 300 సార్. 300 ప్లస్ అమ్మాం సార్. మీ ఇద్దరు ఎంప్లాయీస్ ఎందుకు అసలు? సార్ ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? ఇచ్చిన టార్గెట్ మీరు చేసిందేంటి? నేను 100 కార్లు అమ్మని చెప్పాను. అవును ఎక్కువ అమ్మాం కదా సార్. ఎక్కువ అమ్మని చెప్పాను నీకు. ఈసారి నుంచి తగ్గించి అమ్ముతాం సార్. తగ్గించి అమ్ముతావా? తగ్గించి అమ్మితే తీసేస్తాను రా, నీకు శాలరీ మొత్తం కట్టు. ఒక ఆయన ఆర్డర్ ఇచ్చాడంట, కారు ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సార్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ సార్? ఏదో డ్రామా కంపెనీ బట్టలు అద్దెకిస్తారంట, అది ఇక్కడనా? సార్ ఇది కార్ షోరూమ్ సార్. మరి కార్ షోరూమ్ మాకు తెలుసు, అక్కడికి వచ్చా కదా. కార్లు కోసం నాకు దేనికి వస్తావా? కారులు చూపి. లేటెస్ట్ వచ్చింది సార్. ఇదేంటండి, దీనికి 2 స్టీరింగ్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ కార్ సార్. ఫ్యామిలీ కార్? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే కార్లు వెళ్తారు కదా సార్. అవునండి. ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దిగి వెళ్ళిపోతారు కదా. ఆప్షన్ లేకుంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి స్టీరింగ్ ఉంటే సపరేట్ వెళ్ళిపోచాలు. సపరేట్కి వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. కాకపోతే పెట్రోల్ ట్యాంక్ ఒకటే ఉంటది. మరి ఇంకోళ్ళు ఎలాగా? లిఫ్టెడ్కి వెళ్ళడమే. కాదు సార్, దీని బ్రేక్స్ ఎక్కడ ఇచ్చారు? దీనికి బ్రేక్స్ ఫ్రంట్ ఉండవు సార్, బ్యాక్ సీట్ లో ఉంటాయండి సార్. బ్యాక్ సీట్ లో ఉండడం ఏంటి సార్? సార్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తారు. అవును. మీ లైఫ్ మీరు చూసుకుంటారా? అవును. మరి వెనక వాళ్ళ లైఫ్ అటు చూసుకోవాలి కదా. వెనక కూర్చున్నాడు, అందుకే బ్రేక్స్ అడిగి ఇచ్చాం. మరి నా లైఫ్ నేను బ్రేక్ కొట్టాలంటే? నువ్వు వెనక తిరిగి బ్రేక్ ఏమైనా వేస్తాడు. అది బ్రేక్ వేయకుండా వెళ్ళిపోయి గుద్దేసి యాక్సిడెంట్ అయితే? దాన్నే యాక్సిడెంట్ అంటారు. సార్ దీనికి సన్ రూఫ్ ఉందా? దీనికి సన్ రూఫ్ లేదండి, మూన్ రూఫ్ ఉంటది. మూన్ రూఫ్ ఏంటండి? ఇప్పుడు దీనికి సన్ రూఫ్ అంటే పైన ఓపెన్ అవుతుంది కదండి. అవును సార్. దీనికి మూన్ రూఫ్ అని ఒక సైడ్ ఓపెన్ అవుతుంది, బుర్ర బయట పెట్టి బయట కూడా. అది మూన్ రూఫ్ ఏంటి సార్? అది మామూలుగా మనకి అన్ని కార్లకు ఉంటది కదా. దీనికి కొత్తగా వచ్చిందయ్యా, మనం లేదు దీనికి. సార్ ఇప్పుడు దీనికి రివర్స్ కెమెరా ఏమైనా ఉందండి? దీనికి రివర్స్ కెమెరా ఉండదండి, డిక్కీలో కెమెరా ఉంటాడు. వాడు ఏం చేస్తారు సార్? వాడు షూట్ చేస్తాడు, మీరు ఫోన్ చేస్తాడు, ఫోటోలు వీడియోలో పంపిస్తాడు మీకు. వాట్సాప్ లో చూసుకుని రివర్స్ లో వెళ్ళు. ఫ్రంట్ కెమెరా కావాలంటే ఆడే ముందుకు వస్తాడు, కావాలంటే మళ్ళీ షూట్ చేస్తాడు, మళ్ళీ వాట్సాప్ కు పంపిస్తాడు. చూసుకోవటం వెళ్ళటం. సిగ్నల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇన్బిల్ట్ సిగ్నల్స్ ఉంటాయి సార్. మనం సిగ్నల్స్ వెళ్ళినప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి కదండి. అవును, సిగ్నల్స్ కార్ లో ఉంటాయి అన్నమాట. అక్కడ రెడ్ ఉంటే గ్రీన్ వేసుకు వెళ్ళిపోవడం మనం. హార్న్ పరిస్థితి ఏంటండి? హార్న్ లేటెస్ట్ మోడల్ వచ్చింది సార్. ఏంటండి? చేత్తో ఊది కూడా. సార్ ఇప్పుడు చేత్తో ఊ అని ఊతే ఆడికి ఎలా వినపడుతుంది సార్? ఎదురు అప్పుడు కార్ ఆపి ఆడికి వెళ్ళి హార్న్ కొడుతుందని చెప్తే ఆడు వింటాడు. సార్ మైలేజ్ ఎంత ఇస్తుంది సార్ ఇది? 500 ఇస్తుంది ఇది. 480 మనం దోసుకోవాలి, 220 అది ఇస్తుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సార్, చెప్పండి. ఈ కార్ నీటిలో వెళ్తుంది సార్. నీటిలో ఎలా సార్? మనం బోట్ కొనుక్కుంటే బోట్ లో పెట్టుకోవడం అది. ఇప్పుడు గాలి వెళ్ళే ఆఫర్ కూడా ఏమైనా ఉంది సార్? గాల్లో మనకి ఎప్పటికంటే అప్పుడు వెళ్ళదు సార్. ఎలాగా? ఫ్లైఓవర్ ఎక్కుతాం కదండి, లెఫ్ట్ కి రైట్ దిగితే కిందకి వచ్చేస్తాం. రండి సార్, మీకు కొత్త కార్లు చూపిస్తా. సార్ ఇదే కంపెనీ సార్? ఏడి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఈ కార్ అయితే ఇంకా స్పెషల్ సార్. ఏంటిది? ముందు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాం అనుకోండి, ముందే మనకి ఇన్ఫార్మ్ వస్తుంది. ఎలా సార్? మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, చెప్తారు అక్కడ నుండి. ఇప్పుడు ఇది వైపర్ లోని వాటర్ అది వస్తుంది సార్? మంది సార్ అందరికి వాటర్ వస్తుంది సార్, దీనికి వాట్కా వస్తుంది, రిస్కీ వస్తుంది. ఇటుపక్క మంది ఎందుకు సార్? డ్రంక్ అయినా దొరికిపోతాం కదండి, కారు మీద తోచిన కారు తాగిందని. ఇది ఏసీ బా? ఏసీ నాకు తెలిసి మన ఇంట్లో కూడా రాసా అంత ఏసీ బాగా వస్తుంది, లైట్లు బాగా వస్తాయి, కానీ కరెంట్ బిల్ మనం కట్టుకోవాలి. ప్రతి నెల వచ్చి కరెంట్ బిల్ కట్టుకోవాలా? ఈ కార్కి ఏసీని లైట్లు ఆన్ చేసినప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలి సార్. కరెంట్ బిల్ కట్టకపోతే ఏమి సార్? వచ్చి ఫీజు పట్టుకెళ్ళిపోతారండి మీటర్ వచ్చి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ఆ కార్ చూసారా? ఆ కార్ స్పెషల్ సార్. చెప్పండి సార్. దానికి లైట్లు ఉండవు. మరి ఎలా సార్ లైట్ లేకపోతే? మీకు ఇష్టమే కదా లైట్లు లేకుండా. లోపల లేకపోతే ఓకే, బయట లైట్లు లేకపోతే ఎలాగా? అప్పుడు కొవ్వొత్తులు వెలిగించుకోండు. వెళ్తుంటారు గాలి కారినప్పుడు ఆగడం వెలిగించుకోవడం. ఇదైతే బుల్లెట్ ప్రూఫ్ అండి. ఇది కలితో కలిసి బుల్లెట్ వెళ్తా సార్? అది కాదు, ఈ బుల్లెట్ ఉంటుంది కదా, అది కొద్దుకుండా వెళ్ళిపోద్ది.
సార్ ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి వాటికి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకొచ్చాం కూడా సార్, ఇక్కడ పెట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఇక్కడ పంచేది ఇది. నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ బీర్ పెట్టుకోవచ్చు. Okay. ఇక్కడ తెలుసు కదా మీకు, అర్థమైంది. అర్థమైందా? ఆ బాటిల్ క్యాప్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. సార్ ఇంకా నెక్స్ట్ మీకు ఇది గంటకి 500 స్పీడ్ వెళ్తుంది సార్. ఎలా వెళ్తా సార్ ఏదో అబద్ధం చెప్పడమే. ఇంజిన్ మరి సౌండ్ వస్తూ ఉంటది కదా సార్ రాదు సార్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ సార్. Sound మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా అది సౌండ్ రాదు. ఎలా సార్? మోగదు సార్ ఇది. సార్ ఒకసారి వెళ్ళొచ్చా సార్ నేను? ఓకే మీరు వెళ్ళండి. ఎటుపడికి ఫ్రంట్ బ్యాక్ పట్టుకెళ్తున్నారు? కార్ మొత్తం రాదా సార్? మీకు మొత్తం కావాలా? ఆ. మొత్తం వెళ్ళు. వాయిస్ కమాండ్ సార్ ఇది. ఇప్పుడు డోర్ ఓపెన్ అవడానికి రిమోట్ ఏమైనా ఉంటుంది మామూలుగా వెళ్ళి? ఓకే సార్ మీకు చెప్పలే కదా, ఇది ఆటోమేటిక్ డోర్ రిమోట్ పట్టుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ ద డోర్ అనగానే దగ్గరికి వెళ్తారు కదా, చేత్తో తీసుకొని కూర్చోవడమే. ఈ కార్ టెస్ట్ డ్రైవింగ్ వెళ్తా సార్ నేను. వెళ్ళండి నాకు సార్. ఇది కాదు కానీ ఇదేదో తేడా ఉంది, ఇది వెళ్తాను, ఇదేదో బాగుంది. సన్ రూఫ్ పెద్దదండి కొంచెం. 2 కార్స్ అదే అన్నారు కదా సార్, ఇది అయిపోయింది 2. ఓ మై గాడ్, కార్ డ్యామేజ్ అయింది, బిల్ కట్టించండి ఎంతుందో. బిల్లా సార్? ఇది నిజంగా కారేనా సార్ ఇది? ఏట్రా మేము ధర్మాకాలు పెట్టుకొని కార్లు అమ్ముకుంటున్నాం అనుకున్నా మేము. ధర్మాకాలు కార్లు కనిపిస్తున్నారా నీకు? అలా కాదు సార్. డబ్బులు తీ. ఈ మంత్ కార్స్ మన సేల్స్ గుర్తుంది కదా, గుర్తుంది. 50 సరిపోతాయి. ఓకే సార్.